హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి-ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనం ఎంత సంపాదించాము, ఎంత ఖర్చు పెట్టాము అనే దానికంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది మాత్రమే ముఖ్యం. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. సో ఈ రోజుల్లో చాలా మంది కండరాల నొప్పులని, నరాల నొప్పులని, ఎముకల నొప్పులని, బలానికని, రక్తం పెరుగుదలకని చాలా మంది అయితే కాల్షియం టాబ్లెట్స్ ప్రతిరోజు యూజ్ చేస్తున్నారు. బట్ ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎవరు యూజ్ చేయాలి? ఎవరు యూజ్ చేయకూడదు? ఎవరికి అవసరము? ఎవరికి అవసరం లేదు అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అండ్ కాల్షియం అనేది మన బాడీలో మెయిన్‌గా ఏం చేస్తుంది? కాల్షియం తక్కువైతే ఎలా ఉంటుంది? ఎక్కువైతే ఎలా ఉంటుంది? కాల్షియం మనకి బయట ఎన్ని రకాల ఫార్మ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది? వాటిల్లో ఏవి మనం తీసుకోవాలి అనేది చాలా మందికి తెలీదు. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ముఖ్యంగా కాల్షియం అనేది మనకి మన బోన్స్, టీత్ బాగా బలంగా ఉంచడం కోసము అండ్ కండరాలు సంకోచం, వ్యాకోచాల కోసం పనిచేస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ కాల్షియం తగ్గిపోయిందనుకోండి, దాన్ని హైపోకాల్షియమియా అని అంటారు. అప్పుడు ఎముకల్లో బలం తగ్గిపోతుంది. బలహీనత వస్తుంది. కండరాలు కొంచెం నొప్పులుగా ఉంటాయి. అండ్ కాల్షియం బాగా ఎక్కువైపోయిందనుకోండి, కాన్‌స్టిపేషన్ వస్తుంది. అంటే మలబద్ధకం. కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ ఆ టాబ్లెట్స్ ఎవరు తీసుకోవాలి అనంటే, యాక్చువల్‌గా కాల్షియం టాబ్లెట్స్ తీసుకోమని నేనైతే ఎవ్వరికీ రికమెండ్ చెయ్యను. ఎందుకు అనంటే, మీకు బాగా డెఫిషియన్సీ ఉంటే తప్ప కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోమని నేను చెప్పను. బికాజ్ కాల్షియం అనేది మనం తీసుకునే ఫుడ్‌లో ఆల్మోస్ట్ ఆల్ మిల్క్‌లో ఉంటుంది, మిల్క్ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది, మీట్‌లో ఉంటుంది, ఫిష్‌లో ఉంటుంది, ఎగ్స్‌లో ఉంటుంది, సీరియల్ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది, బీన్స్‌లో ఉంటుంది, ఫ్రూట్స్‌లో ఉంటుంది, వెజిటబుల్స్‌లో ఉంటుంది. సో వీటన్నింటిల్లో కూడా కాల్షియం ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఆల్మోస్ట్ ఆల్ మనకి కాల్షియం అనేది కవర్ అవుతుంది. ఎవరికైతే కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు మాత్రమే తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. అంతేగాని కాల్షియం ఆల్రెడీ మీకు ఉన్నవాళ్ళు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు కాల్షియంకి సంబంధించి మనకి మార్కెట్‌లో ఎన్ని రకాల ఫార్మ్స్ ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తాయి? మేజర్‌గా ఏంటి అనంటే కాల్షియంలో ముఖ్యంగా 2 రకాలున్నాయి. ఒకటి కాల్షియం కార్బోనేటు, 2 కాల్షియం సిట్రేటు. కాల్షియం కార్బోనేట్ వల్ల కొంతమందిలో మలబద్ధకం వస్తుంది. ఎందుకంటే దీనిలో ఎక్కువ ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది. అంటే లైక్ 40% ఉంటుందన్నమాట. ఇది యాసిడ్‌లో బాగా కరిగిపోతుంది. కాస్ట్ తక్కువగా ఉంటుంది. అదే కాల్షియం సిట్రేట్ దీనివల్ల మీకు మలబద్ధకం అనేది రాదు. ఇది వాటర్ సాల్యుబుల్ అన్నమాట. దీంట్లో ఎలిమెంటల్ కాల్షియం అంటే మన బాడీ ఉపయోగించుకునేది 20% ఉంటుంది. కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే కాల్షియంతో పాటుగా కాల్షియం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కాల్షియంతో పాటుగా విటమిన్ డి కూడా తీసుకోవటం మంచిది. ఎందుకంటే మన బాడీలో విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం అనేది అబ్జార్ప్షన్ జరగదు. కాబట్టి దాంతో పాటుగా విటమిన్ డి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మెగ్నీషియం కూడా తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్‌తో పాటుగా మెగ్నీషియము అండ్ విటమిన్ డి కూడా తీసుకోవటం వల్ల మీకు కాల్షియము మీ బాడీ అబ్జార్ప్షన్ జరగటానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా మీకు రికమెండ్ చేస్తే అప్పుడు కాల్షియంతో పాటుగా కే2 కూడా తీసుకోవాలి. ఎందుకు అనంటే కే2 అనేది మీ బాడీలో ఎక్కువైన కాల్షియంని ఎక్కడికి అవసరమైతే అక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి కాల్షియం అనేది మన బాడీలో బోన్స్‌కి అవసరము, టీత్‌కి అవసరము. కానీ గుండెకి అవసరం లేదు. అదే మీరు రెగ్యులర్‌గా కాల్షియం తీసుకోవటం వల్ల అది బ్లడ్‌లో పెరిగిపోయి బ్లడ్ వెసల్స్‌లో ఫ్లాక్యూస్ ఫార్మ్ అవ్వచ్చు. సో అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలి అనంటే కే2 తీసుకోవటం వల్ల అలాంటి సిట్యుయేషన్ అనేది రాకుండా హెల్తీగా ఉంటారనమాట. సో అదండి కాల్షియం గురించి టోటల్ చరిత్ర అయితే అది. మీరు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. లేదు అనంటే నాకు కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అనంటే నాకు ఒక నంబర్ ఉంటుంది వాట్సాప్ నంబరు 703220272001 ఈ నంబర్‌కి ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి. అది చిన్నదైతే నేను ఒక్క కామెంట్‌లో రిప్లై ఇచ్చేదైతే రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే
ఆ వాట్సాప్ డీపీలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్‌గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.